మరి యేసుక్రీస్తు శిల్వలో పలికిన 7 మాటల్లో మొదటి మాటను ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చి 33.5 సంవత్సరంలో ఈ లోకంలో జీవించి ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఏ విధంగా జీవిస్తే మనము పరలోక రాజ్యానికి వెళ్ళేవారిగా ఉంటాము, ఏ విధంగా జీవిస్తే మనం నరకంలోనికి వెళ్ళేవారిగా ఉంటామని అనేక బోధనలు చేసి ఉన్నాడు. అనేక సూచక్రియలు, అనేక ఉపమానాలు కూడా చెప్పి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంకి మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాడు. మనకు పాప క్షమాపణ సిద్ధపరచడానికి వచ్చి ఉన్నాడు. మరి అటువంటి యేసుక్రీస్తుని అక్కడున్న జనులు కావచ్చు, అధికారులు కావచ్చు, న్యాయాధిపతులు కావచ్చు, మార్కు సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడిన విధంగా ఆయనను సిలువకు అప్పగించారు. ఎంతో అవమానించారు, నిందించారు, హింసించారు, రాళ్లతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఇంకా ఆయనకు వస్త్రం ఇచ్చి తొడిగి యూదుల రాజా నీకు శుభము అని చెప్పి హేళన చేశారు. ఇంకా తన అంగీని తీసి చీటీలు వేసుకొని పంచుకున్నారు. అంతగా అవమానించినా కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారందరి గురించి ప్రార్థిస్తున్నాడు. తండ్రిని సిలువలో వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని వేడుకుంటున్నాడు. మరి పేతురు 2:21 చెప్పబడిన విధంగా, ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మరి మనం అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడవడానికి యేసుక్రీస్తు సిలువలో బాధపడి కూడా మనకందరికీ ఒక మాదిరిని ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి మనం కూడా యేసుక్రీస్తు సిలువలో ఏ విధంగా క్షమించాడో అదే విధంగా క్షమించగలగాలి. మరి యేసుక్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చెప్తాడు కదా, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మరి యేసుక్రీస్తుని సిలువకు అప్పగించిన వారి గురించి కూడా సిలువలో ప్రార్థించాడు. మరి యేసుక్రీస్తు కొండ మీద చెప్పడమే కాదు, దాన్ని చేసి చూపించాడు. శత్రువులను ప్రేమించాడు, వారి కొరకు విజ్ఞాపన చేసి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు పాప క్షమాపణ సిద్ధపరిచాడు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. మరి ఈ వాక్య భాగాన్ని చూసుకున్నట్లయితే, పాత నిబంధన ప్రకారం పూర్వకాలంలో ప్రజలు తమ పాపాలు క్షమింపబడడానికి జంతువులను బలి ఇచ్చి ఆ రక్తాన్ని చిందించడం ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది అని నమ్మేవారు. మరి కొత్త నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత యేసే మనందరి కొరకు మన పాపాల నిమిత్తము తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువకు అప్పగింపబడి తన రక్తాన్నంతటిని చిందించి ఉన్నాడు. ఆ చిందించిన రక్తము నిబంధన రక్తము. ఆ యొక్క రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ సిద్ధపరచబడింది. మరి మనం ఆ పాప క్షమాపణను, అంటే యేసుక్రీస్తు సిలువలో సిద్ధపరిచిన పాప క్షమాపణ మనమంతరం పొందుకోవాలంటే మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి? 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గాలు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపంను క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. మరి దేవుడు మనల్ని క్షమించాలంటే మొదట మనము మన పాపాలని, మన చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి వెంబడించే వారంగా, ప్రార్థన చేసే వారంగా ఉంటే దేవుడు మనలను క్షమిస్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12, 14, 15 వచనాల్లో,
మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. మరి మన ఎడల తోటివారు, ఇతరులు, కుటుంబకులు ఎవరైనా కావచ్చు, సంఘంలో కావచ్చు, మన ఎడల తప్పులు చేసినప్పుడు మనము వారిని క్షమించే వారంగా ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మన తోటి వారిని మనం క్షమించలేకపోతే దేవుడు కూడా మనల్ని క్షమించాడు. మరి మన తోటి వారిని మనమందరం కూడా ఎప్పటి వరకు ఎంతకాలం మట్టుకు క్షమించే వారంగా ఉండాలంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22 వచనాలు చూసినట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21, 22. ఆ సమయంన పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్ల మట్టుకు అతన్ని క్షమింపవలెను? 7 మార్ల మట్టుకా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు 70 ఏండ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను నేను. మరి మనమందరం కూడా మన తోటి వారి ఎడల 7 మార్ల మట్టుకే కాకుండా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధంగా 70 ఏండ్ల మార్ల మట్టుకు, అంటే మన జీవితాంతం మనం ఇతరులను క్షమించే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు సిలువలో సిద్ధపరిచిన పాప క్షమాపణ మనకు దొరుకుతుంది. లేదంటే మనము నరకంలోనికి వెళ్ళేవారుగానే ఉంటాము. మరి యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పి ఉన్నాడు కదా. ఒక రాజు ఉంటాడు. ఆ రాజు తన రాజ్యంలో ఒక దాసునికి 3,60,00,000 రూపాయలు అప్పుగా ఇస్తాడు. మరి ఆ అప్పుని 3,60,00,000ని తిరిగి చెల్లించమని ఆ దాసుని పిలిపించినప్పుడు ఆ దాసుడు, నా ఎడల కొంచెం ఓర్చుకోండి రాజా, నా దగ్గర డబ్బు లేదు చెల్లించడానికని సాగిలా పడి బతిమలాడుతాడు. మరి అప్పుడు బతిమలాడినప్పుడు ఆ రాజు ఏం చేస్తాడు? ఆ అప్పునంతటిని క్షమించేసి బయటకు పంపిస్తాడు. మరి ఆ బయటకు వచ్చి క్షమింపబడిన దాసుడు, తన తోటి దాసుడు కేవలం అతనికి 50 రూపాయలు మాత్రమే అప్పు ఉంటాడు. మరి ఆ అప్పు చెల్లించమని గొంతు పట్టుకొని అడుగుతాడు. మరి ఆ తోటి దాసుడు ఆ దాసుని అడుగుతాడు, నా ఎడల కొంచెం మూర్చుకోండి, నేను చెల్లిస్తాను, తిరిగి చెల్లిస్తానన్నా కానీ ఆ క్షమింపబడిన దాసుడు వాడిని క్షమించాడు, చెరసాల్లో వేయిస్తాడు. మరి ఈ రాజు ఆ దాసుడు రాజు దాసుని పిలిపిస్తాడు. పిలిపించి, నీవు 3,60,00,000 నేను నీ 3,60,00,000 రూపాయలు అప్పుని క్షమించి ఉన్నాను కదా, మరి నీవు నీ తోటి దాసుని 50 రూపాయలు చెల్లింపలేకపోయావా? నేను నిన్ను క్షమించి ఉన్న ప్రకారము నీవు నీ తోటి దాసుని క్షమించలేకపోయావు అని చెప్పి అతన్ని కూడా కోపంతో చెరసాల్లో వేయిస్తాడు. మరి మనం అందరం కూడా ఇతరులను క్షమించే వారంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మరి ఈ ఉపమానంలో రాజు అంటే దేవుడు, దాసుడు అంటే మనము, తోటి దాసుడు అంటే మన ఇతరులు. దేవుడు మరి మనం జీవితాంతం చేసిన తప్పులన్నింటినీ క్షమించి ఉన్నాడు. మరి మనం ఏం చేయాలి? మన తోటివారు మన ఎడల చేసిన చిన్న చిన్న తప్పులను క్షమించగలగాలి. అప్పుడే మరి దేవుడు మనల్ని క్షమించిన క్షమాపణను మనం పొందుకోగలుగుతాం. ఇంకా దేవుణ్ణి వెంబడించిన అనేక భక్తులు ఉన్నారు. ఇంకా అనేక చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి. అందులో స్టెఫెన్ని కూడా మనం చూసుకోవచ్చు. స్టెఫెన్ ఏం చేస్తాడు? దేవుణ్ణి వెంబడిస్తాడు, అనేక సూచక్రియలు చేస్తాడు. కానీ ఏం చేస్తారు? అక్కడున్న ప్రజలందరూ అతన్ని రాళ్లతో కొట్టి చంపుతారు. చంపినప్పుడు అంటే స్టెఫెను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడు కాబట్టి, యేసుక్రీస్తులాగా జీవించాలని మాదిరిగా ఉండాలనుకున్నాడు కాబట్టి వారందరి గురించి ప్రార్థిస్తాడు. ఈ పాపము, నన్ను చంపుతున్న ఈ పాపము వీరి మీదికి రానివ్వకండి ప్రభువా అని చెప్పి ప్రార్థిస్తాడు. మరి మనం మన జీవితాల్లో స్టెఫెన్ లాగా ఇతరులను క్షమించే విధంగా ఉండాలి. ఇంకా యాకోబును క్షమిస్తాడు. ఇంకా పేతురు కూడా 3 సార్లు కోడి కోయక మునుపు యేసు ఎవరో అంటాడు. మరి యేసుక్రీస్తు కూడా క్షమిస్తాడు. ఇంకా తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తండ్రి తన కుమారుణ్ణి క్షమిస్తాడు. ఇంకా యోసేపు కూడా అన్నలందరినీ క్షమిస్తాడు. మరి మన మోటివ్ అంటే మన గురి ఏమిటంటే మనం పరలోక రాజ్యంలో చేర్చబడాలి. మనం పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ఏ విధంగా ఉండాలి? మన పాపాలు క్షమింపబడాలి. మన పాపాలు క్షమింపబడాలంటే మనమందరం కూడా యేసు చెప్పిన మాటల్లో అడుగుజాడల్లో మాదిరిగా జీవించాలి. మన తోటి వారిని అందరినీ కూడా క్షమించగలగాలి. అప్పుడు మాత్రం మనం పరలోక రాజ్యంలో చేర్చబడతాం. దేవుడి వాక్యం దీవించును కాక. చదువుకుందాం. ప్రేరణ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడావా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని చెప్పాను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. మరి ఇక్కడ యేసయ్య శిలువలో పలికిన 7 మాటలు చాలా యేసయ్య శిలువలో పలికిన 7 మాటలు మరి చాలా పవిత్రమైనవి.
మరి ఈయన అనుదిన చర్యగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఇక్కడ సందర్భం చూసినట్లయితే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు మరి ఆయనకి ఇరుపక్కల ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. అందులో మొదటి దొంగ అంటున్నాడు కదా, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకొనుము, అలాగే మమ్మల్ని కూడా రక్షించుము అని చెప్పి మరి అంటాడు. మరి ఆయన దేవుని దూషిస్తాడు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్పేసి. ఈ లోకంలో రక్షణ అంటే ఏంటో మరి క్రైస్తవులు అనబడే వారికి అర్థం కాకుండా పోయింది. రక్షణ అంటే శారీరకంగా మరి దొంగ అనుకున్నట్లు మరి శిలువ మీద నుండి దిగి ఈ లోకంలో బ్రతకడం అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఇలాంటి రక్షణ దేవుడు మనకు సిద్ధపరచలేదు. ఆయన మనకు పరలోక రాజ్యంని, నిత్య జీవంని మరి సిద్ధపరిచున్నాడు. రెండవ దొంగ రక్షణ అంటే ఏంటిదో మరి గ్రహించుకున్నాడు. రక్షణ అంటే ఏంటో, ఈ లోకంలో మరి చనిపోయిన తర్వాత ఉగ్రత నుండి తప్పించబడి మరి నరకంలో వేయబడకుండా నిత్య జీవంలో పరలోక రాజ్యంలో ప్రవేశించడం అని అర్థం చేసుకున్నాడు. అందుకే ప్రభునందు పశ్చాత్తాపంతో మరి మొదటి దొంగతో అంటున్నాడు కదా, నీవు దేవునికి భయపడవా అని చెప్పేసి అంటున్నాడు. మరి మనమిద్దరం చేసిన తప్పిదములకు సరైన శిక్షని అనుభవిస్తున్నాం, కానీ మరి ఈయన ఏ తప్పిదమును చేయలేడు, ఈయన నీతిమంతుడు అని చెప్పేసి మొదటి దొంగను గద్దిస్తున్నాడు. అప్పుడు ప్రభువు అడిగిండు, మరి ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి ఇక్కడ 42వ వచనంలో మరి అడుగుతాడు. ఇక్కడ ఈ ఇద్దరు దొంగలు చేసిన పనులు ఏమిటంటే, మొదటి దొంగ తన ప్రాణాన్ని మరి కాపాడుకోవాలనుకుంటాడు కాబట్టి ఆయన నిత్యరాజ్యంలో చేర్చుకోబాడు. మరి రెండవ దొంగ పశ్చాత్తాపడి తన ప్రాణమును పోగొట్టుకోవడానికి సిద్ధపడతాడు. దేవుని రాజ్యం కొరకు ఆయన ఆత్మను కాపాడుకుంటాడు. మరి ఇక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయం 33వ వచనంలో చూసినట్లయితే, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవంగా కాపాడుకొనును. మరి ప్రభు నిమిత్తము మనము చలనము లేకుండా దేవుని రాజ్యాన్ని కనిపెట్టకుండా మన ప్రాణమును ప్రీతిగా ఎంచినట్లయితే దేవుని నీతిలో మనము నడుచుకోలేము, ఆయన రక్షణలో మనము జీవించలేము. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంకి మనం వెళ్ళలేము. ప్రభువు ముందుగానే మనకు మరి మెలకువను చూపించి ఉన్నాడు. ఈ రెండవ దొంగ తన ప్రాణమును లెక్క చేయకుండా దేవుని రాజ్యంను కోరుకున్నాడు. మరి అప్పుడు ప్రభువు అన్నాడు కదా 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నీతో నిశ్చయంగా చెప్పుచున్నా అని చెప్పేసి అంటాడు. మరి అప్పుడు ఈ దొంగ పరలోక రాజ్యంలో మరి స్థలమును, నిత్య రాజ్యమును పొందుకున్నాడు. మరి దేవుని రాజ్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అది మన కొరకు ప్రభునందు సిద్ధపరిచి ఉన్నది. కాబట్టి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన అనుగ్రహించే రక్షణను మనం పొందుకునే వారిగా ఉండాలి. మరి కీర్తనలు చూసినట్లయితే 85వ అధ్యాయము 9వ వచనము, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. మరి ఇక్కడ రెండవ దొంగ మొదటి దొంగతో అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా అని చెప్పి. రెండవ దొంగ ఆయన రక్షకుడు అని గ్రహించుకున్నాడు కాబట్టి దేవుని పట్ల భయము కలిగి ఉన్నాడు. మరి మొదటి దొంగ దేవుణ్ణి మరి గ్రహించలేకపోయిండు, అందుకే ఆయనను దూషిస్తున్నాడు. మరి మనము కూడా దేవునికి భయపడేవారిగా ఉండాలా, అప్పుడే ఆయన అనుగ్రహించే రక్షణను పొందుకోగలుగుతాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనము, మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపవారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మరి ఆత్మను చంపనేరక దేహంను చంపవారి కంటే ఈ లోకంలో మనుషులకు మరి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ మన ప్రాణాత్మ దేహంలను నరకంలో నశింపజేయడానికి మనం భయపడాల్సి ఉంది. మరి మన ఆత్మను నరకం నుండి తప్పించగల సమర్థుడు ఆయనే, మన ప్రాణంను కాపాడగల శక్తిమంతుడు కూడా ఆయనే. ఆయన రాజ్యం కొరకు మనం వదులుకోవాల్సినవి, తీసివేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. మరి లూకాసు వార్త 18:18లో చూసినట్లయితే 18 నుంచి 25 వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఒక అధికారి అయిన ధనవంతుని గురించి చెప్పబడి ఉన్నది. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నీవు నిత్య జీవమునకు వారసునవుటకు నేను ఏం చేయాలా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ప్రభు అంటాడు కదా, ఆజ్ఞలన్నీ మరి నెరవేరుస్తున్నావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యవనస్తుడు అంటాడు, అవును ప్రభా, బాల్యం నుండే వారిని జరిగిస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీకు ఇంకా ఒకటి కొదువగా ఉన్నది, మరి నీకు కలిగి ఉన్నదంతా అమ్మివేసి మరి నీకు కలిగి ఉన్నదంతా అమ్మివేయము, మరి నీకు పరలోకంలో ధనము కలుగుతుంది అని చెప్తాడు. వచ్చి అప్పుడు నన్ను వెంబడించు అని చెప్పి చెప్తాడు. కానీ ఆయన మిక్కిలి ధనవంతుడు కాబట్టి వ్యసన పడతాడు. మరి అక్కడ నుండి బాధతో వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రభు అంటాడు 25వ వచనంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంట దూరుట సులభమని చెప్తాడు. మరి ఇక్కడ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించకంటే సూది బెజ్జంలో అంటే సూది బెజ్జంలో ఉంటేనైనా దూరడం పాసిబుల్ అవుతుందేమో అని, మరి ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరడం ఇంపాసిబుల్ అని చెప్పి మరి ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తుండు. అంటే మనం మన ఆస్తి పైన, ధనము పైన నమ్మకం పెట్టుకొని ఏమీ పోగొట్టుకోకుండా, దేవుని వాక్యం నెరవేర్చకుండా
ఈ లోకంలో మరి జీవించినట్లయితే ఆయన రాజ్యంను పొందుకోలేము. ఇక్కడ ఇంకొక ధనవంతుని గురించి మరి చెప్పబడి ఉన్నది. అది జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 19:1-10 వచనాలు చూసినట్లయితే మరి జక్కయ్య అనే ధనవంతుని గురించి చెప్పబడి ఉన్నది. మరి ఈయన ఒక టాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తపుదారుడు. మరి ఈయన యేసుప్రభు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన సంతోషంతో ఆహ్వానిస్తాడు. యేసుప్రభు యొద్ద నిలబడి అంటున్నాడు కదా, ప్రభువా, నాకు కలిగి ఉన్న నా ఆస్తిలో సగము మరి బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి దగ్గరైనాను ఏమైనాను అన్యాయంగా తీసుకొని ఉంటే వానికి 4 అంతలు చెల్లిస్తానని చెప్పేసి ప్రభు యొద్ద నిలబడి మరి అంటున్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఈయన అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు జక్కయ్య రక్షింపబడతాడు, పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచబడతాడు. ఇటు స్థితి మన జీవితంలో కూడా ఉండాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు. మనం ఇష్టపడి ప్రభువుని అంగీకరిస్తే ఆయనకు మనకు ఆటంకంగా ఉన్నవన్నీ మనం తీసివేసుకోగలుగుతాం. మార్కు సువార్త 1:15 చూసినట్లయితే, మార్కు సువార్త 1:15, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని ప్రభువు చెప్తూ ఉన్నాడు. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది, మరి ఆయన శుభవార్త ప్రకటించారు. ఆయన మనకి ఇచ్చిన శుభవార్త ఏమిటంటే మరి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడు అని చెప్పి చెప్తున్నాడు. మరి మారు మనస్సు అంటే ఏంటిది? మరి మనం ఏ మనస్సుని పొంది ఉండాలి అని అంటే, మనం ఈ లోకస్తులం కాదు, మనం పరలోక వాసులం అని చెప్పే మనసును మనం కలిగి ఉండాలి. మరి పరలోకంలో ఎవరుంటారు? పరలోకంలో మన తండ్రి ఉంటాడు. నేను ఆయన యుద్ధకు వెళ్ళాలి అనే మనసును మనం కలిగి ఉండాలి. మనం ఆయన యొక్క కుమారులము, ఆయన యొక్క కుమార్తెలము అని చెప్పే ఉద్దేశం మనం కలిగి ఉండాలి. ఫిలిప్పు పత్రిక 3:20 చూసినట్లయితే, ఫిలిప్పు 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. మరి మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నదని చెప్పి ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 పేతురు 2:11, 1 పేతురు 1:17 చూసినట్లయితే, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడని ప్రభువు తన వాక్యం ద్వారా తెలియజేస్తుండు. మరి దేవుని యందు ఈ లోకంలో మనము భయము కలిగి ఉండాలా. మనం పరదేశులము, యాత్రికులము, మన యొక్క పౌరస్థితి పరలోకమందున్నదని మనం గ్రహించుకోవాలి. మనం ప్రభువునందు ఎంతో భయముతో అనుదినము ఆయన వాక్యమందు మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మరి ప్రకటన 21:27 చూసినట్లయితే, ప్రకటన 21:27, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. మరి ఆయన యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే మరి పరలోక రాజ్యంలో ప్రవేశింతురు అని చెప్పేసి మరి దేవుని వాక్యం చెప్తుంది. మరి ఆయన యొక్క జీవగ్రంథంలో మనం రాయబడి ఉండాలంటే ఆయన వాక్యమును మనం నెరవేర్చాలి, మరి ఆయన మనం సంతోష పెట్టాలి. అప్పుడే ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులుగా ఉంటాము. ప్రకటన 20:15 చూసినట్లయితే, ప్రకటన 20:15, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడివేయబడును. మరి మన పేర్లు జీవగ్రంథమందు కనబడని ఎడల మనం నరకంలో వేయబడతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇది చాలా అపాయకరమైన స్థితి. ఇటు స్థితిలో మనం ఉండకున్నట్లు జాగ్రత్త పడాలి. మరి చివరిగా చూసినట్లయితే మత్తయి సువార్త 6:10 చూసినట్లయితే, మత్తయి సువార్త 6:10, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మరి నీ రాజ్యము వచ్చును గాక అని మనం రోజు దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలా. ఆయన రాజ్యం అంటే మరి ఆయన పరిపాలన, ఆయన అధికారంను మనం అనుదినము కోరుకోవాలి. మరి మనం దేవుని రాజ్య సభ్యులమేనా? మరి మనల్ని దేవుడు పరిపాలిస్తున్నాడా? మరి మనం ఆయనకు అప్పగించుకున్నామా అని చెప్పి మనది మనమే మరి ఆలోచించాలి, మరి క్వశ్చన్ వేసుకోవాలి. ఒకవేళ అప్పచెప్పుకోకపోయి ఉంటే మరి ఇప్పుడన్నా మరి దేవుని అధికారంకు, దేవుని పరిపాలనకు మనం అప్పచెప్పుకుందాము. మరి రెండవ దొంగ పశ్చాత్తాపంతో దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు కదా, మరి ప్రభు అప్పుడు వెంటనే ఆయనకు ఆయన రాజ్యంను అనుగ్రహించిండు. కాబట్టి మనం కూడా ఆయన రాజ్యంను కోరుకునే వారిగా ఉండాలా. మరి మన యొక్క ఆశ, అపేక్ష, మన యొక్క గురి మరి పరలోక రాజ్యంను చేరేవారిగా ఉండాలా. మరి ఇటు నిరీక్షణ మనం అందరం కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రములు. సమయం ఇచ్చిన దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. సిలువలో పలికిన 3వ మాట ధ్యానించుకున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి యేసయ్య సిలువలో మరి ఈ మాట, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని మరి పలికి ఉన్నాడు. మరి ఈ వచనం, మరి ఈ మాటకి అర్థము మరి ఏంటంటే, ఈ వచనం నుంచి
కుటుంబ బాధ్యతని యేసయ్య మనకి మరి తెలియజేస్తున్నారు. యేసయ్య సిలువ వేయబడినప్పుడు అక్కడ యేసయ్య యొక్క మరి అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా మరి అక్కడ ఉండటం జరిగింది. కానీ మరి ఆ యొక్క తల్లి బాధ్యతను మరి శారీరకంగా మరి తన కుటుంబ సభ్యులకి ఇవ్వకుండా మరి తన ప్రియ శిష్యుడైన యోహానుకు మరి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. కనుక దీని నుండి మరి యేసయ్య శారీరక సంబంధం కంటే మరి ఆత్మీయ సంబంధానికి మరి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఆత్మీయ కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనదో మరి యేసయ్య మనకి తెలియజెప్పారు. ఆత్మీయ కుటుంబము నిత్యజీవము మరియు దేవునితో సమాధానము కలిగి ఉంటుంది. అది యేసుక్రీస్తు ద్వారా మనకి లోకానికి అనుగ్రహించాడు. మరి ఆ ప్రభునందే ఆత్మీయ కుటుంబం ప్రారంభించబడుతుంది. యోహానుకు మరి ఆ బాధ్యతని అప్పగించినప్పుడు మరి యేసయ్య మరి ఆత్మీయ సహవాసానికి సూచనగా మరి అక్కడ మనకి అనుగ్రహించడం జరిగింది. ఆత్మీయ సంబంధం మనలను పరలోక రాజ్యంలో జీవింపడానికి మరి మనల్ని పరలోక రాజ్యం చేరుస్తుంది. అది నిత్య జీవంలో మనం చిరకాలం ఉండటానికి, దేవునితో యుగయుగములు మరి కలిసి ఉండటానికి మరి అది ఎంతో అవసరము. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే, వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. యేసయ్య మరి ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు మరి దేవుడు ఇక్కడ మరి చెప్తున్నాడు, మనం దేవుని వలన పుట్టిన వారమే కానీ శరీరేచ్ఛ వలనైనను, రక్తము వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారము కామని మరి ఇక్కడ చెప్తున్నారు. కనుక మరి ఎవరు దేవుని కుమారులు అని మరి ఇక్కడ చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 పై వచనాల్లో మనం చూసినట్టయితే, ఎవరైతే యేసు ప్రభువును ఇంకా ఆయన వాక్యంను ఎందరూ అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు అని మరి ఇక్కడ చెప్పినవారు. వీరే మరి పరలోక రాజ్యంలో చేరగలరు అని మరి యేసయ్య మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో కూడా మరి అక్కడ కూడా చెప్పారు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని. మరి ఇంకొక సందర్భం మనం చూసినట్టయితే యేసయ్య మరి శిష్యులకు బోధిస్తుండగా అక్కడ యేసయ్య శిష్యులు వచ్చి యేసయ్యకి చెప్తా ఉంటారు, నీ సహోదరులు మరి బయట ఉన్నారు అని మరి యేసయ్యకి తెలియజెప్పినప్పుడు యేసయ్య అంటాడు, ఎవరు నా సహోదరులు, నా సహోదరులు అంటే మరి లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో మరి అక్కడ తెలియజేయబడింది, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు, నా సహోదరులు అని మరి అక్కడ చెప్తారు. కనుక ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని వింటారో దాని ప్రకారం చేస్తారో వారే దేవుని తల్లియు, సహోదరులని మరి నా సహోదరులని మరి అక్కడ చెప్పటం జరిగింది. కనుక మనం దేవుని మూలముగా మనం పుట్టాలి, వాక్య మూలంగా మనం జీవించాలి. అప్పుడే మనం శాశ్వత కుటుంబంగా మరి పరలోక రాజ్యంలో చేరగలుగుతాం. అప్పుడే మనం దేవుని పిల్లలుగా మరి ఉంటాం. వారే చిరకాలము యేసయ్యతో మరి పరలోకంలో జీవిస్తారు, వారు ఇంటి వల్లే కట్టబడతారని మరి యేసయ్య మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు కుటుంబంలో ప్రాముఖ్యంగా ఇచ్చింది మరి ఆత్మీయ స్థితి అని ఈ 3వ వచనం ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. కానీ మనం ఈ లోకంలో మరి జీవిస్తుండగా మనం కుటుంబంలో ఎలాంటి స్థితిని మనం చేర్చుకుంటామంటే, శారీరకంగా మనం ధనాన్ని ప్రేమించి మరి ఇలాంటి స్థితిలోనే మనం ఉండాలని మనం అనుకుంటాం. కానీ మరి యాకోబు పత్రికలో మరి దేవుడు తెలియజెప్పిన విధంగా మరి ఎవరైతే మరి ధనాన్ని ప్రేమిస్తారో వారు లోకాన్ని స్నేహించిన వారు అవుతారు. అది దేవునికి ఎంతో వైరమైన స్థితి అని యాకోబు పత్రికలో కూడా మనకి తెలియజేశాడు. ఇంకా మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మరి మేము ఈ వంశం నుంచి వచ్చిన వారము, ఈ కులం నుంచి వచ్చిన వారం అని మరి ఎంతో మరి గర్వంగా చెప్పుకుంటారు. కానీ అది నిత్య నరకాగ్నికి లోనవుతుందని మరి దేవుడు మనకి తెలియజెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 11వ వచనంలో చూసినట్టయితే మనము పౌలు భక్తుడు మరి అతను ఎంచుకున్న స్థితి మనం అక్కడ చూసినట్టయితే, అతడు ఎంతో ధర్మశాస్త్రోపదేశకుడు మరి ఇంకెన్నో పదవులు మరి అతను కలిగి ఉన్నాడు. కానీ అతను అక్కడ రాసినట్టు ఆయనకు ఏవైనా లాభకరంగా ఉన్నాయో అవన్నీ సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కనుక మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మరి మనం పెంటతో సమానంగా మనం చూసుకోవాలి. ఈ ధనాలు మరి ఈ ఆస్తులు ఇవన్నీ కూడా మనని పరలోక రాజ్యంలో చేర్చలేవని మనం ఎంచుకోవాలి. కాబట్టి ఈ కుటుంబ బాధ్యతని మనం
ఎప్పుడు కలిగి ఉండం, ఆత్మీయ స్థితిలో ఎప్పుడు కలిగి ఉంటామంటే ప్రభువునకు దగ్గరగా మనం జీవించినప్పుడు, ప్రభువుని ప్రేమించినప్పుడు దేవుడు మనకి ఈ బాధ్యతల్ని అప్పగిస్తాడు. అప్పుడు అది మనం పొందుకొని మనం పరలోక రాజ్యం చేరగలుగుతాం. ఒకవేళ మనం ప్రభువునకు దగ్గరగా లేకపోతే మనం దేవుని మాటలను వినలేము, అది నెరవేర్చలేము, ప్రభువుకి దూరంగా జీవించిన మరం అవుతాము. అప్పుడు మన కుటుంబాన్ని ఆత్మీయంగా మనం కట్టుకోలేని స్థితిలో మనం ఉంటాము. ఆది నుండి మరి దేవుడు ఆదాము హవ్వ నుంచి ఈ కుటుంబ బాధ్యతను అనేది మరి ప్రారంభించారు. కనుక మరి కుటుంబం అంటే మరి భార్య భర్త వీరిదే మరి కుటుంబం అక్కడి నుంచి ప్రారంభించబడుతుంది. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే మరి ఒక మంచి కుటుంబంగా మరి ఈ లోకానుసారంగా మరి జీవించగలిగిన వారు ఎవరంటే మరి మంచి ఉద్యోగం చేయటం, పిల్లల్ని మరి ఇలా మంచి పెద్ద పెద్ద చదువులు చదివించి పెంచటం, ఇంకా గొప్ప గొప్ప ఇల్లులు కట్టుకోవటం, ఆస్తులన్నీ కూడబెట్టుకోవటం, ఇవే మరి అనుకుంటారు. ఇవే మరి జీవితాంతం వారిని రక్షించగలదని మరి నమ్ముతారు. కానీ ఈ స్థితి దేవునికి ఎంతో అవిధేయమైన స్థితి. మరి కుటుంబంను మరి ఆ కుటుంబం, అలాంటి కుటుంబం ప్రభువును అంగీకరించని స్థితిలో మరి ఉంటుందని యేసయ్య మనకి తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్టయితే, 1 కొరింథీ 7:14 వచనం చదువు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును అని మరి ఇక్కడ రాయబడి ఉంది. గనుక కుటుంబంలో ఒకవేళ భర్త అవిశ్వాసి అయి ఉంటే భార్యను బట్టి మరి అతను పరిశుద్ధపరచబడతాడని మరి ఇక్కడ చెప్పడం జరిగింది. ఒకవేళ మరి భార్య అవిశ్వాసురైతే భర్తను బట్టి మరి ఆమె పరిశుద్ధపరచబడుతుందని మరి యేసయ్య ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకవేళ మరి వీరిద్దరి పట్ల మరి విశ్వాసం లేకుంటే వారి పిల్లలు మరి కింది వచనంలో చూసినట్టయితే, లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై యుందురని, ఇప్పుడైతే వారు పవిత్రులని మరి యేసయ్య చెప్తున్నాడు. ఒకవేళ మరి కుటుంబంలో విశ్వాసం కలిగి ఇద్దరు లేకుంటే వారి పిల్లలు అపవిత్రులని చెప్తున్నారు. కనుక ఒకవేళ అపవిత్రులై జీవించి ఉన్నట్టయితే మరి అది ఎంతో మరి నరకానికి లోన్ చేస్తుందని మరి యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. కనుక మరి విశ్వాసం కలిగి మరి జీవించాలని యేసయ్య మనకి చెప్తున్నాడు. ఇంకా యాకోబు పత్రికలో కూడా మనకు చూసినట్టయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని మరి చెప్పబడడం జరిగింది. అలాగే మరి ఇంకా మరి పరలోక రాజ్యం మనం చేరకుంటే మరి ఇక్కడ లోకంలో జీవించి మరి ఎన్ని ఆస్తులు మరి ఎన్ని సంపాదించుకున్నా మరి శారీరకంగా జీవిస్తే మరి అది ఎంతో భయంకరమని, నిత్య నరకాగ్నికి లోను చేస్తుందని యేసయ్య మనకి ఇక్కడ చెప్తున్నారు. ప్రభునందు విశ్వాసం అనగా మరి విశ్వాసంలో ఎలా అంటే మరి ఆయన వాక్యంలో జీవించటం, మనల్ని ఆయనకు అప్పగించుకోవటమే మరి ప్రభువులో మరి విశ్వాసం కలిగి జీవించినట్టు అని మరి యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. ఈ లోకంలో ఎన్నో పద్ధతులు మరి అవన్నీ మరి భక్తిలో ఉండాలనే మనం చూసుకుంటాం, కానీ మరి రక్షణ మరి ఆత్మానుసారంగా మరి మనం నడవలేము. ఈ లోకంలో ఒకవేళ ప్రేమిస్తే మరి అలాంటి స్థితిలో మనం ఉండలేమని యేసయ్య మనకి చెప్తున్నాడు. మళ్ళీ ఇంకొక బాధ్యతని మరి తల్లిదండ్రులుగా మరి యేసయ్య మనకి అప్పగించి ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్టయితే, పిల్లలను ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచమని మరి చెప్తున్నాడు. కానీ మనం ఈ లోకంలో ఉన్న భక్తిలో మరి మనం పెంచుతున్నాము అని మరి మనం సరిచేసుకోవాలి. ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క బోధ అంటే మరి ఆయనను దగ్గరగా పరిచయం చేయాలని యేసయ్య మనకి చెప్తున్నాడు. కానీ ఈ లోక మర్యాదల్లో మనం పెంచి క్రమంలో ఇక్కడ సంఘంలో ఒకలాగా ఉండటం, బయట ఒకలాగా ఉండటం, అలాంటి అలవాట్లు మరి మనము మన పిల్లలకు ఒకవేళ అనుగ్రహించినట్టయితే మరి అది ఎంతో వేషధారణకరమైన జీవితం అని యేసయ్య తెలియజేస్తున్నాడు. ఒకవేళ అలాంటి జీవితం ఉంటే వారు పరలోక రాజ్యంలో చేరలేరు. వారెప్పుడూ ప్రభుకి ఇష్టమయ్యే రీతిగా మరి వారు ఉండాలని యేసయ్య మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి తల్లిదండ్రులుగా కుటుంబంను దేవుని యొక్క విశ్వాసంకు తగినట్టుగా మరి జీవించాలి. అంటే ఆత్మీయ కుటుంబాలుగా మరి మనము మార్చుకోవాలని యేసయ్య మనకి చెప్తున్నాడు. దేవునికి విధేయత కలిగి ఆ కుటుంబం ఉంటేనే మరి అది పరలోక రాజ్యంలో చేరగలుగుతాం అని యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. వారి రక్షణ మరి ఈ లోకం దాని పద్ధతులను అంగీకరిస్తే మనం చేరలేము, అది ఆత్మీయ కుటుంబంగా నిలవబడదు అని యేసయ్య మనకి చెప్తున్నాడు. మరి వీరే ఎవరైతే మరి వారి కుటుంబాలను కట్టుకొని మరి ఆత్మీయంగా మరి ఆ కుటుంబాన్ని
ఎవరైతే పెంచుతారో మరి వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని యేసయ్య మనకి తెలియజేస్తున్నాడు. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ సమయంలో యేసు ప్రభు వారు సిలువలో పలికిన 4వ మాటను ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఈ సమయంలో చూసినట్లయితే యేసు ప్రభువు శిలువ వేసి ఉన్నాడు. 4వ మాట ప్రకటించాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు అతని చెయ్యిని విడిచిపెట్టేశాడు. యేసు ప్రభువుకు దేవునికి మధ్యన సంబంధం తెగిపోయిందని ఆ సమయంలో మరి చెప్తున్నాడు. మరి ఆ చెప్పడానికి మరి కారణం ఏంటని చూసినప్పుడైతే మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచ నీయకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. కాబట్టి మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మరి ఈ సమయంలో చూసినట్టయితే ఈ వాక్యం ఏం చెప్తుంది అంటే, మనలో పాపం ఉంటే అది ఎవరైనా భేదం లేకుండా, మనలో పాపం ఉంటే చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మరి మనకు నచ్చినది నచ్చనిది సెలెక్టివ్ సెన్స్ ఉంటాయి. అవేమీ లేకుండా మన లోపల పాపం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి యేసు ప్రభు వారికి దేవునికి మనకు మధ్యలో ఉన్న సమాధానం తెగిపోతుంది. ఆ సమయంలో దేవుడు మన చేయిని విడిచిపెట్టేస్తాడు. మరి ఇక్కడ యేసు ప్రభు విషయంలో కూడా సిలువ వేసినప్పుడు అదే జరిగింది. అలాగే మనం 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రోను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. యేసు ప్రభు పరిశుద్ధుడు, మరి దేవుని కుమారుడు. అయినను మనకు ముందే లేఖనములలో తెలియజేయబడింది ఏంటంటే యేసు ప్రభు మీద సమస్త పాపభారం మోయబడుతుంది. ఆ పాపభారం మోయబడి మన పాపాలు, మన దోషములు, మనం చేసిన అతిక్రమములు అన్నీ ఆయన మీద మోయబడతాయి. మరి మోయబడ్డప్పుడు ఇది జరిగింది. దేవుడికి మరి యేసు ప్రభుకి సంబంధం తెగిపోయి సమాధానం పోయి దేవుడు చేయి విడిచిపెట్టేశాడు. మరి ఆ సమయంలో ఈ మాట పలికాడు. కాబట్టి మనము పాప విషయమై మృతి నొందకుండా మన కొరకు సిలువలో యేసు ప్రభు తన గాయాలు అయి రక్తాన్ని కార్చి మరి నిందలు మోపబడి అవమానింపబడి మరి రక్తాన్ని చిందించాడు. మరి రక్తాన్ని చిందించాడు కాబట్టి మనము తను చిందించిన రక్తము చేత మనకు ఒక నూతన అవకాశం ఇవ్వబడింది. ఆ అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకోకుండా మనం రక్షణ వైపు కొనసాగించాలి. మరి మనకు రక్షణ ఎలా దొరుకుతుందంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30-31 వచనాల్లో చూసినప్పుడు, మరి పౌలు శిల జైలులో ఉన్నప్పుడు జైలు అధికారికి పౌలు శిలకు మధ్యలో జరిగిన సన్నివేశం ఇది. వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. మరి వారు ఏం చెప్తున్నారు అంటే, మనకు రక్షణ దొరకాలి అంటే మనం యేసు ప్రభు పైన విశ్వాసము గల జీవితాన్ని జీవించాలి. విశ్వాసం అనగా ఏంటి అంటే, మరి యేసు ప్రభు వాక్యాన్ని ప్రకటించాడు, మనకు లేఖనాలు ఉన్నాయి. మరి ఎక్కడా కూడా మనకు
నచ్చినది కాకుండా మరి ప్రతి అంశాన్ని ప్రతి వాక్యాన్ని మనం చదువుకొని దాని ప్రకారంగా మనం జీవించాలి. ప్రతి మాటకు మనం విశ్వాసులుగా జీవించాలి. దాన్ని మనం క్రియారూపకంగా మన నిజ జీవితాల్లో దాన్ని అమలుపరుచుకొని దాని ప్రకారంగా జీవించాలి. కొన్ని నచ్చినవి చేసుకుంటాము, కొన్ని నచ్చనివి చేయము. అలా కాకుండా ప్రతి అక్షరం ప్రతి దేవుడు ప్రకటించిన ప్రతి మాట మనము మన జీవితాల్లో మనము క్రియారూపకంగా చేయవలసి ఉంటుంది. మరి అందుకు వారు ఆ సమయంలో మనం చూసినట్లయితే ఈ మన జీవితాన్ని జీవించినప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది. మరి చివరిగా మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో చూసినప్పుడైతే మరి యేసు ప్రభు చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మరి మనకు రక్షణ దొరకాలి అంటే ప్రభువు చిత్త ప్రకారమే చేయాలి. ప్రభువు మాటలు మనము పాటించి వాటి ప్రకారంగా జీవించాలి. అంతేకాని మనము ప్రభువుని ఎంత వేడుకున్నా, ఏం చేసినా, ఏం కార్యాలు చేసినా, ఎంత గింజుకున్నా మనం ప్రభువు పరలోక రాజ్యంలోకి మనల్ని ప్రవేశింపజేయడు. కాబట్టి మనం యేసు ప్రభువు మాదిరిగా ఆయన పెట్టిన నియమాల ప్రకారంగా జీవించుకొని ఉండాలి. ఈ చిన్న మాటలు దేవుని దీవించును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. యేసయ్య సిలువలో పలికిన 5వ మాటగా మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుందాం. అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తం అయినదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానన్నాడు. కింది వచనం కూడా మనం చూసుకుందాం. చిరుకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరుకతో నింపి సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసయ్య సిలువలో ఆయన ప్రాణత్యాగం అర్పించినప్పుడు ఆయన దప్పిక చూడటం ఆత్మీయమైన దప్పిక కొరకు మనకు మాదిరిగా చూపించాడు. యేసయ్య చెయ్యి విడిచిపెట్టాడు, ఆయనకు చిరుకను ఇచ్చారు. అది శారీరకమైన దప్పిక కాదు, ఆత్మీయమైన దప్పిక. ఆయన ఆత్మీయ దప్పిక కొరకు, పరలోక రాజ్యం కొరకు యేసయ్య అలమటిస్తున్నాడు. అప్పుడు వారు చిరుకను ఇచ్చారు. ఆత్మీయ దప్పిక మనకు దేవుని నుండి దూరమైనప్పుడు కలుగుతుంది. దేవుడు శారీరక జీవితాలను, ఆత్మీయ జీవితాలను రెండుగా విభజించాడు. శారీరక జీవితం అంటే శరీరానుసారమైన జీవితము, ఆత్మీయ జీవితం అంటే ఆత్మానుసారమైన జీవితము. శరీరానుసారమైన జీవితం అంటే మన మనస్సు, మన ఆత్మ, హృదయము శరీరానికి అప్పగించడం. ఆత్మానుసారమైన జీవితం అంటే మన శరీరాన్ని ఆత్మకు అప్పగించడం. ఆయన వాక్యము శరీరానికి అప్పగించాలి. ఆయన వాక్యంకు మన శరీరాన్ని అప్పగించాలని ప్రభు చెప్తున్నాడు. దేవుడు ఆత్మ గనక మనము ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో చూసినప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదుడు. నీతి అనగా యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీతి అని పేరు పెట్టబడినది. ఆయన నీతి అయి ఉన్నాడు. యేసయ్య అంటే ఆయన వాక్యము. మనకు ఈ లోకంలో అనేక రకాలుగా నీతులు ఉంటాయి. జాతికో నీతి, కులంకో నీతి, దేశంకో నీతి ఉంటుంది. అవన్నీ స్వనీతి అని ప్రభు అంటున్నాడు. స్వనీతి దుర్నీతికి సాదృశ్యమని ప్రభు చెప్పాడు. ఆ స్వనీతి మనం చేయదలుచుకుంటే ఎప్పుడూ ఆయన నీతికి మనము అప్పచెప్పుకోలేము. ఆ నీతి కొరకు అంటే ఆయన వాక్యము కొరకు మనము ఆకలి దప్పికలు కలిగి ఉండాలి. అప్పుడు మీరు ధన్యులు అంటున్నాడు. ఆ ధన్యత మనం కలిగి ఉండాలంటే మనము ఆత్మీయ ఆరోగ్యము అవసరం. ఈ లోకంలో ఆరోగ్యం లేకపోతే మనకు ఏమి తినబుద్ధి కాదు, ఏమి తాగబుద్ధి కాదు. ఆరోగ్యం ఉంటే మనం అన్నీ తినగలుగుతాం, అన్నీ తాగబుద్ధి కలుగుతాం. వీటన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటిది? ఇందులో స్వస్థత. స్వస్థత అంటే మనము శారీరకమైన స్వస్థత కాదు, అది ఆత్మీయమైన స్వస్థత మనం పొందుకోవాలి. స్వస్థపరిచిన వారికి దేవుడు ఆహారం పెట్టండి అంటున్నాడు. అంటే ఆత్మీయ స్వస్థత పొందినట్లయితే ఆయన మాట కొరకు, దేవుని కొరకు, అంటే ఆయన నీతి కొరకు మనం ఆకలి దప్పికలతో ఉండగలుగుతాం. మనకు ఆత్మీయ స్వస్థత లేకపోతే యేసయ్య కొరకు, ఆయన మాట కొరకు, ఆయన వాక్యం కొరకు మనము ఆకలి దప్పికలు ఉండలేము. దేవుడు మనకు పెట్టిన స్థితి ఆత్మీయంగా దప్పిక తీర్చుకోవాలి, ఆత్మీయంగా దేవుని పిల్లలుగా బ్రతకాలి. అందుకనే మనము ఆత్మీయ ఆరోగ్యం కోసం ప్రార్థించాలి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూసుకుందాం. మన పాపల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములు మాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. దేవుడు ఇక్కడ
ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిన సెలవిచ్చాడు. ఆత్మీయమైన స్వస్థత పొందడానికి ఆయన గాయముల వల్ల మనం ప్రత్యాతాపడి మన కొరకు మన నిమిత్తం ఆయన పొందిన ఆయన పొందిన శిక్ష మనం జ్ఞాపకం చేసుకొని ఎంతో భయంతో కృతజ్ఞతతో ఆత్మీయ స్వస్థత పొంది ఆయన ద్వారా క్షమించడానికి ఆత్మీయంగా దేవుడు సిద్ధపరిచాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ గాయములు, ఆయన పరిశుద్ధ రక్తం కార్చబడింది. ఆయన గాయపరచబడ్డాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన సిలువలో పొందాడు. మనము విశ్వాసం ఉంచి నమ్మకంతో మన హృదయపూర్వకంగా ఇష్టంగా ఆయన ఆశతో తుష్టుకొని ఆకలితో ప్రభు నన్ను స్వస్థపరచు, నాకు ఆత్మీయ స్వస్థత ఇవ్వు ప్రభు, నాకు ఆత్మీయ ఆరోగ్యం ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేసి ఆయన గాయం వల్ల మనం స్వస్థత పొందాలి. అప్పుడు మనకు ఆత్మీయ ఆకలి దప్పికలు కలుగుతాయి. మనం ఆయన వాక్యం కొరకు ఆకలి దప్పికలు కలిగి ఉండాలంటే మనం స్వస్థత పొందాలి. యెషయా 55:1 చెప్పిన విధంగా దప్పికొని వారారా నీళ్ళ యొద్దకు రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మనం ఈ లోకంలో అనేక రకాలుగా దప్పికలు కలిగి ఉంటాం. ఆ దప్పికలు మనం తీర్చుకోవడానికి వెళ్తాం, దప్పిక తీర్చుకుంటాం, మళ్ళీ మనకు దప్పిక తీర్చినా కూడా మళ్ళీ దప్పిక అవుతుంది, అయినా తీర్చుకుంటాం. ఆ దప్పిక మనకు తీరదు. అంటే అది ఈ లోకంలో శారీరకమైన దప్పిక. దేవుడు మనకు ఆత్మీయ దప్పిక గురించి చెప్తున్నాడు. మనం తృప్తిపరచబడం అలాంటి దప్పికలు ఈ లోకంలో భౌతికమైన దప్పికలు అంటున్నాడు. ఆత్మీయ దప్పిక మనం కలిగి ఉండాలంటే ప్రభు యొద్దకు రావాలి, అంటే నీళ్ళ యొద్దకు రావాలి. అదే నిజమైన నీళ్ళు, ఆ నీళ్ళే జీవజలములు. ఆ జీవజలములు యేసయ్య మనకు పరిశుద్ధమైన వాక్యము. అయితే నేటి ప్రజలు ఆయన జీవజలను విడిచి ఈ లోకంలో భౌతికమైన అవసరాల కొరకు వెళ్తున్నారు. ఇర్మియా 2:13 చెప్పిన విధంగా నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లను నిల్వని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు విడిచి దూరంగా జీవించడానికి యేసు ప్రభు జీవజలంలో అయి ఉన్నాడు అని గుర్తెరగలేదు మన ఈ జనులు. వారు తమ కొరకు బద్దలైన తొట్లను అనగా ఈ లోకంలో బతుకమైన తొట్లను, అంటే ఆహారం కొరకు, ధనము కొరకు, ఆస్తి కొరకు, సంపద కొరకు, వ్యాపారం కొరకు వారు బద్దలైన తొట్లను, అవి గతించిపోయేటివి, బద్దలైపోయేటివి, అవి ఎన్నటికీ నిలవవు ఈ లోకంలో. వాటి వలన మనం నిత్య జీవం పొందలేము. వారు తృప్తి తీర్చలేవు, దప్పిక తీర్చబడదు. ఆ స్థితి మన జీవితంలో యేసుప్రభు పెట్టలేదు. అయితే యేసుప్రభు సమయశ్రీ ఒక ఉపానం చెప్తున్నాడు. సమయశ్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుండగా యేసుప్రభు అక్కడికి వచ్చి సమయశ్రీతో అంటున్నాడు, నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వమంటే సమయశ్రీ అంటుంది, మీరు యూదు అయి ఉండి నన్ను సమయశ్రీని నీళ్లు అడగరాదని చెప్పినప్పుడు దేవుడు యోహాను సువార్త 4:10 చెప్తున్నాడు, యేసు నీవు దేవుని వరమును నాకు దాహం నికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చిన ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు సమర్థితో మాట్లాడి అంటున్నాడు, నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదు. మనం ఎరిగి ఉండాలి. ఏమని అంటే ఆయన మన జీవజలం ఇస్తాడని. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి వాక్యము దేవుని యొక్క మాట, అది మన ఆత్మీయ దప్పిక తీరుస్తుంది. కాబట్టి ఆయన మాట ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనం ఆత్మీయ దప్పిక తీర్చుకోవాలి. ఆత్మీయ దప్పిక లేకపోతే మనం ఈ లోకంలో శారీరకమైన దప్పికలే కలిగి ఉంటాము. మనకు ఆత్మీయ దప్పిక తీరాలి అంటే మన హృదయము, మన మనసు మారాలి. మన మనసు మారాలంటే మనం ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క దప్పిక కలిగి మనం జీవించాలి. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోవాలంటే మనకు స్వస్థ బుద్ధి కావాలి. స్వస్థ బుద్ధి లేకపోతే ఆయన వాక్యం మనకు అర్థం కాదు. స్వస్థ బుద్ధితో, నీతితో ఆయన వాక్యాన్ని మనము అపేక్షించుకోవాలి. దేవుడు స్వస్థబుద్ధి గురించి చెప్పాడు. నీతితోనూ భక్తితోనూ మనం ఈ లోకంలో జీవించాలి. నీతి అంటే ఆయన వాక్యంతో జీవించాలి. భక్తితో అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఆ విధంగా మనం ఉంటేనే ఆయన యొక్క ఆత్మీయమైన దప్పిక మనం తీర్చగలుగుతాం. దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 4:14 చెప్పిన విధంగా, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనను, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవనకై వానిలో ఊరే నీటి బొగ్గగా ఉండును. జీవజలమైన ఊట మనము వాక్యం తాగినప్పుడు, మన హృదయంలో వచ్చినప్పుడు, ఆత్మీయంగా త్రాగడం అంటే మన హృదయంలో బ్రద్దం చేసుకుంటాం. అప్పుడు అది ఊటగా ఉంటుంది. మన హృదయంలో నుండి తలపోసుకొని మా ఆత్మీయ దప్పిక తీర్చుకుంటాం. ఆ దేవుని వాక్యం ద్వారా మనం దప్పిక తీర్చబడుతుంది. మనం ఆయన వాక్యం ద్వారా జీవించాలి. మనకు దప్పిక ఉండాలంటే మనం ఆత్మీయ స్వస్థత పొందాలి. మనకు ఆత్మీయ స్వస్థత లేకపోతే మనం దప్పిక తీర్చుకోలేము. ఈ లోకంలో నీళ్లు తాగితే ఈ లోకంలో జీవిస్తాం.
అదే అదే జీవజలం తాగితే యుగ యుగంలో జీవిస్తాం, మనకు మరణం ఉండదు. జీవజలములు తాగడం వల్ల మనం నిత్య జీవం పొందుకుంటాం. నిత్య జీవం అంటే ఆయన పరలోక రాజ్యం పొందుకుంటాం. అక్కడ జీవించగలుగుతాం. పరలోక రాజ్యంలో జీవించగలుగుతాం అంటే అక్కడ మనకు మరణం ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వ్యాధులు ఉండదు, ఏది ఉండదు. కానీ ఈ లోకంలో నీళ్లు తాగితే ఇక్కడ జీవించలేం. ఆయన ఇచ్చు నీళ్ళు జీవజలం తాగితేనే మన పరలోక రాజ్యంలో మనం జీవించగలుగుతాం. 3 యోహాను 1:2 చూసినట్టు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించున్నాడు. మన ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతుందో ప్రభులో, ఆయన వాక్యంలో, ఆయన సహవాసంలో, అప్పుడు మనం అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండగలుగుతాం. మన ఆత్మ ప్రభులో వర్ధిల్లదో మనము అన్ని విషయాల కొరకు ఆరాటపడతాం, సౌఖ్యం కొరకు ఆరాటపడతాం. మనము చనిపోయే వరకు పోరాటం అదే. అయినా మనకు సౌఖ్యం రాదు, కానీ ఎప్పుడూ మనం సౌఖ్యంగా ఉండగలం. మనకు ఏమీ ఉన్నా లేకున్నా మనము సౌఖ్యంగా ఉండగలుగుతాం. ఎప్పుడు ఆయన మనము ఆయన గురించి ఆత్మీయ దప్పిక కలిగి ఉంటే ఆ సౌఖ్యంను ప్రభు మనకు జీవాహారంలో దాచిపెట్టాడు. యోహాను సువార్త 6:27 చెప్పిన విధముగా, శ్రేయమైన ఆహారం కొరకు కష్టపడకుడు కానీ నిత్యజీవము కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అని దేవుడు మనకు చెప్పి ఉన్నాడు. శరీరకరమైన విషయాలు శ్రేయమైనదిగా దేవుడు మన వాక్యము తెలియజేస్తుంది. శ్రేయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, వెతకకుడి, వాటిని అడగకుడి. శరీరానికి సంబంధించిన వాటి కొరకు కష్టపడకుడి. లూకాసు వార్త 12:30 చెప్పినప్పుడు, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇది మీకు కావాల్సి ఉన్నా అని మీ తండ్రికి తెలియను. మన పరలోక తండ్రికి తెలుసు మనకు ఏమి కావాలో ఏమి వద్దో. వాటి గురించి వెతకద్దు, మనము వరగద్దు. ఈ లోకంలో క్షయమైపోయే ఈ లోక జీవితం కొరకు సహాయం కోరడం అవివేకం. ఈ లోక ప్రజలు అలాగనే ఉంటారు. నిత్య జీవనం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, వెతుకుడు అని దేవుడు సెలవిచ్చాడు. అనగా దేవుని వాక్యం అపేక్షించి వాక్యము కొరకు ఆకలి కలిగి దేవుని వాక్యము వల్ల తృప్తిపరచబడు వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. అక్షయమైన ఆహారం అంటే దేవుని వాక్యము. ఆ వాక్యం వల్ల మనం తృప్తిపరచబడి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఈ లోకంలో అక్షయమైన దేవుని వాక్యం మనం ముందు పెట్టాడు. యేసుక్రీస్తు వలన దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రభునందు అట్టి మనసు మనం కలిగి ఉండాలి. దావీదు భక్తుడు కీర్తనలు 42:1 చెప్పినట్టుగా దేవుని కొరకు దప్పిక కలిగి ఉన్నాడు. ఒకసారి చూద్దాం. 42:1 దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు ఆశపడుచున్నది. దావీదు భక్తుడు ఈ వాక్యం వివరించాడు. దావీదు అదే అడుగుతున్నాడు, ప్రభువా నీ కొరకు తుష్టగొనుచున్నాను, నీవిచ్చే విడుదల కొరకు, నీవిచ్చే యుద్ధంలో విజయం కొరకు, రాజ్యం కొరకు, వెండి బంగారు నాళం కొరకు కాదు ప్రభువా, నీవిచ్చే దప్పిక కొరకు, నీ కొరకు నేను తుష్టగొనుచున్నాను, నీ కొరకు దప్పిక కలిగి ఉన్నాను. ఇది మనం కలిగి ఉంటే చాలు. మనము దేవుడు ఏమి ఇచ్చినా అందులో మనకు సంతోషం ఉండదు, కానీ ఇచ్చిన ఆయనలోనే మనం సంతోషంగా జీవించగలుగుతాం. ఆయన ఇచ్చే జీవజముల కొరకు మనం ఆశపడాలి, ఆయన కొరకు తృష్ణ కలిగి ఉండాలి. దావీదు అదే కలిగి ఉన్నాడు, పొందుకున్నాడు. మనం కూడా ఆశగల ప్రాణము అంటే తృప్తిపరుస్తాడు. ఆయన జీవజలం కొరకు, ఆయన వాక్యం కొరకు మనం ఆశపడి ఆత్మీయ స్వస్థత మనం పొందుకోవాలి. ఆత్మీయ స్వస్థత పొందుకుంటే మన హృదయంలో నింపుకొని పరలోక రాజ్యం కొరకు దప్పిక కలిగి మనం జీవించాలి. అప్పుడు మనము ఆయన యొక్క దప్పిక మనము తీర్చగలుగుతాం. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరికీ ప్రేజరాడండి. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమాప్తమైనది అని యేసు ప్రభు శిలువలో పలికిన 6వ మాటని ఇప్పుడు ధ్యానించుకుందాము. యోహాను సువార్త 19:30 చూసుకున్నట్టయితే, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. లేఖనములయందు, ధర్మశాస్త్రమునందు దేవుని గురించి, యేసయ్య గురించి ఏవైతే వ్రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా యేసయ్య సమాప్తం చేసి నెరవేర్చి ముగించాడు. ఆ కార్యమంతటిని ఆయన చేసి నెరవేర్చిన తర్వాత తన తండ్రికి తెలియజేస్తున్నాడు. అట్లనే మనకు మాదిరికరంగా ఉండాలని, మనకు కూడా తెలియాలని ఈ మాటలు పలుకుచున్నాడు. యోహాను సువార్త 6:38 నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి తిని. యేసు ప్రభువు ఈ లోకానికి ధర్మశాస్త్రమునంతటినీ, దేవుని యొక్క లేఖనములను,
ఆయన ఆజ్ఞలను వాక్యములన్నిటినీ నెరవేర్చడానికి వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకై గాని దానిని కొట్టివేయటకు రాలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు తన బిడ్డలకు మొదటి నిబంధనగా దేవుడు తన ప్రజలకు సమస్త మానవ జాతికి ఇచ్చిన ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దిగివచ్చి పుట్టినది మొదలుకొని 33.5 సంవత్సరముల వరకు ఆయన నెరవేర్చారు. ఆ ధర్మశాస్త్రముని జరిగించి చూపించాడు. అతడు నీతిమంతుడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ఏ విధంగా ఉంటారో ఆయన మనకు చేసి చూపించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాము. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ నిమిత్తము నెరవేర్చుటకు ఇది నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుచున్నాము. ఆది కాలంలో మానవులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక దానికి ప్రతిగా వారు బలి అర్పణను చేయాల్సి వచ్చేది. పశువుల రక్తము, పక్షుల రక్తము అర్పింపవలసి వచ్చేది. ఆ బలులు కూడా వీరికి బదులుగా వీరు తెచ్చిన అర్పణములు ప్రధాన యాజకుడు దేవునికి అర్పించేవాడు. అప్పుడు దేవుడు వారిని కనికరించి క్షమించేవాడు. యేసుక్రీస్తు ప్రభువు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రమును నెరవేర్చి ధర్మశాస్త్రమునందు దేవుడు మానవ జాతికి సిద్ధపరిచిన రక్షణను, విమోచనను, ఆ బలియాగమును పాప పరిహారార్థ బలిగా యేసయ్య శిలువలో తన పరిశుద్ధ రక్తాన్నంత కార్చి మనిషి యొక్క పాప విమోచన క్రయధనము చెల్లించాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50-51. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి అడ్డు తెరను యేసయ్య తొలగించేశాడు. అంటే దేవునికి మనకు ఉన్న అడ్డంకిని ఆయన తొలగించి మన తండ్రి అయిన దేవునికి మనకు ఆయన వారధిగా నిలిచి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇది చాలా గొప్ప కార్యము. మనుషుల యొక్క ఆత్మలు నరకంలో పరవేయబడకుండా మనుషుల యొక్క ఆత్మలు నిత్య జీవంలో చేర్చబడడానికి పరలోక రాజ్యంలో దేవుడు మనకు ఏర్పరిచిన నిత్యభూమి, నిత్యాకాశము, నిరంతరము ప్రభువునందు జీవించడానికి ఆ ఆత్మలను నశించిపోకుండా దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రములు నెరవేర్చి కొత్త నిబంధన ఏర్పరిచి మనకు రక్షణ సిద్ధపరిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8. మనుష్యుల పోలిక పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆయన ఈ లోకంలో సమస్త మానవాళి పాపముల కొరకు తన్ను తాను తండ్రికి విధేయుడై ఆయన పాత్రను పోషించాడు. తండ్రికి విధేయుడై తండ్రి యొక్క ఆజ్ఞలను ఆయన నడుచుకున్నాడు. విధేయుడై తండ్రి యొక్క రక్షణ కార్యమును సంపూర్తి చేశాడు. యేసు ప్రభువు మన దోషములన్నిటినీ ఆయనపై వేసుకొని మన కొరకు ప్రతిగా పాప విమోచన క్రయధనము చెల్లించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లూకా సువార్త 19:10. నశించిన దాని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. యోహాను సువార్త 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. యేసయ్య శిలువలో తన రక్తాన్నంతా కార్చి మరణము పొందు వరకు ఎంతో నరకయాతన పడి మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ఇప్పుడు మన ముందున్నది. యేసుక్రీస్తు ప్రభు చేసిన ఈ గొప్ప రక్షణ కార్యమును మనము అంగీకరించి
ఆయన మాట చొప్పున మనం జీవించాలి. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనము. కార్యారంభము కంటే కార్యంతము మేలు. యోహాను సువార్త 11:25-26. యేసు పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. మనము ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు చూచినప్పుడు ఆత్మీయంగా మొదలుపెట్టిన మన జీవిత యాత్ర శరీరానుసారంగా ముగుస్తాము. శరీరానుసార జీవితము నిత్య నరకము. కాబట్టి మనము రక్షణకర్త అయిన యేసు వైపు చూచినప్పుడు ఆత్మానుసారంగా మొదలుపెట్టిన మన విశ్వాస యాత్ర దినదినము ఆయన యందు నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ అంతము వరకు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలుగుతాము. అప్పుడు పరలోక రాజ్యము పొందకుంటాము. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనము. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని అని తిమోతికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెప్తున్నట్టుగా మనము కూడా ప్రభువు మీద ఆనుకొని ఆయన వాక్యమునందు విశ్వాసముతో మన యాత్రను కొనసాగించి దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను పొందుకొని పరలోక రాజ్యంలో నిత్య జీవము అనే కిరీటాన్ని పొందుకుందాము. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మాటను మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసయ్య శిలువలో చివరిగా పలికిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. అదే మాటను దావీదు భక్తుడు కూడా కీర్తనలో 31వ అధ్యాయం 5వ వచనంలో మనం ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. తర్వాత అపోస్తలు కార్యంలో స్టెఫను యేసయ్యను గురించి ప్రకటిస్తూ అక్కడ అపోస్తల కార్యంలో ఆయనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయన కూడా అదే మాటను పలుకుతాడు, నా ఆత్మను చేర్చుకోమని పలికినట్లుగా మనం చూస్తాం. అయితే యేసయ్య ఈ మాట పలికినప్పుడు ఆయన చాలా బలహీనతతో నీరసంగా ఉన్నాడు. ఆయనకి మాట్లాడడానికి శక్తి లేదు. కానీ ఈ మాట ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో యేసయ్య అన్నట్లుగా ఆయన తనంతట తానే తన ప్రాణాన్ని పెట్టాడు అనడానికి ఈ కేక ఒక సాక్ష్యం. ఈ కేక ఒక ప్రకటనగా మనం చూడవచ్చు. ఈ కేక ఒక రుజువుగా మనం చూడవచ్చు. యేసయ్య ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని తండ్రికి విధేయుడై చేసినట్లుగా మనం చూస్తాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన శరీరంను నియంత్రించుకొని ఆత్మను సిద్ధపరచుకున్నట్లుగా, ఆత్మను బలపరుచుకున్నట్లుగా మనము చూస్తాం. శిలువ మరణం అంటే శిలువ కార్యము యేసయ్య విధేయతకు ఒక గొప్ప సాక్ష్యం. అప్పగింపబడడానికి ముందు రాత్రి గెత్సెమనే తోటలో యేసయ్య శిష్యులతో అంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము అని చెప్పి ఆయన కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే జరిగించు అని ప్రార్థన చేస్తాడు. ఆ సమయంలో యేసయ్య ఆయన మీద మోపబడబోయే అంటే మన పాపాల భారాన్ని బట్టి, అదేవిధంగా తండ్రి నుంచి కలగబోయే దూరాన్ని బట్టి, అదేవిధంగా ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి శారీరక శ్రమను బట్టి ఆయన వేదనతో రక్తము కారణంతగా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. యేసయ్య ఆత్మను సిద్ధపరచుకున్నాడు కాబట్టి ఆయన ఈ శిలువ కార్యాన్ని, శ్రమతో కూడిన శిలువ కార్యాన్ని ఆయన చేయగలిగాడు. ఆయన ఆ కార్యాన్ని ముగించగలిగాడు. ఆత్మ సిద్ధపడితే శరీరము ఖచ్చితంగా అనుసరిస్తుంది, శరీరము ఖచ్చితంగా వెంబడిస్తుంది. కాబట్టి మనము ఆత్మను సిద్ధం చేసుకునే వారిగా ఉండాలి. మన ఆత్మలను మనము దేవునికి ఇష్టంగా సిద్ధపరచాలి. ప్రతిరోజు ఆయనకి మనల్ని మనము అప్పగించుకోవాలి. మత్తయి సువార్తలో యేసయ్య అంటున్నాడు, గుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. మనం ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి, యేసయ్య పైరూపమును చూడడు, హృదయంను చూస్తాడు. కాబట్టి మనము హృదయంను శుద్ధిపరచుకోవడానికి మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. ఆత్మలో కపటము లేకుండా మన శుద్ధ హృదయము కలిగి ఉండడానికి మనము ప్రయాసపడాలి. అప్పుడు మనము ఆత్మతో సత్యముతో ఆరాధించే వారంగా ఉంటాం. యేసయ్య కొండ మీద ప్రసంగంలో ధన్యతల గురించి చెప్తూ అంటున్నాడు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మనము ఆత్మను గురించి ఆసక్తి విషయంలో
మాంద్యులం కాక ఆత్మయందు తీవ్రత గలవారమై యేసయ్యను ప్రభువును మనం సేవించాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటున్నాడు, అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము గాము కానీ మన ఆత్మలను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. కాబట్టి మన ఆత్మలను రక్షించుకొనుటకు మనము ప్రయాసపడాలి. మనము దేవుని దగ్గర మన హృదయమును శుద్ధి చేసుకున్నప్పుడు దేవుడు మన ఆత్మలను రక్షిస్తాడు. ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన రక్షిస్తాడు. యోహాను సువార్తలో యేసయ్య అంటున్నాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనం. ఆత్మ జీవంతో లేకుంటే శరీరము ఉన్నా లేకున్నా ఒకటే. కాబట్టి ఆత్మను మనం జీవంతో ఉంచుకోవడానికి మనము ప్రయాసపడాలి. మనము శరీరము కంటే ఆత్మను, శరీర స్థితి కంటే ఆత్మీయ స్థితిని మనము దృష్టి ఉంచాలి. దానికి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్య అంటున్నాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసయ్య అంటున్నాడు, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడదు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేవునికి మాత్రమే మనము భయపడాలి. మనుషులకు భయపడి మనము మన ఆత్మను నిర్లక్ష్యం చేసి పాడు చేసుకోవద్దు. ఆత్మను దేహమును నశింపజే శక్తి కలిగిన దేవునికి మనము మిక్కిలి భయపడాలి. లూకా సువార్తలో యేసయ్య చెప్తున్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సెల్వను ఎత్తుకొని వెంబడింపవలెను. ప్రతిరోజు మనల్ని మనము ఉపేక్షించుకోవాలి. మన సొంత ఆలోచనలను, మన సొంత ఇష్టాలను మనము వదిలిపెట్టాలి. ఈ విధంగా అపోస్తలుడైన పౌలు చేసినట్లుగా, ఆయన ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనము ఆయన రాసిన పత్రికల్లో చూస్తాం. 1 కొరింథీ పత్రికల్లో ఆయన రాస్తున్నాడు, శరీరాన్ని నలగగొట్టి దాన్ని లోపరుచుకున్నాను అని. పౌలుకి ఎన్ని యోగ్యతలున్నా వాటన్నిటిని ఆయన క్రీస్తు నిమిత్తము, పరలోకం నిమిత్తము నష్టంగా, పెంటగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన రాస్తున్నాడు, శరీరాన్ని గురించి, శరీరాన్ని బట్టి అతిశయపడే వారి గురించి రాస్తూ, ఎవరైనాను శరీరాన్ని బట్టి అతిశయపడాలనుకుంటే వారందరికంటే నేను ఎక్కువ అతిశయపడవచ్చు అని చెప్పి ఆయనకున్న క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. 8వ దినమున నేను సున్నతి పొందాను. ఇశ్రాయేలు వంశస్థుడైన నా హెబ్రీయుడను, నేను ధర్మశాస్త్ర పరిచయుడను, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసిస్తూ ధర్మశాస్త్ర నీతి విషయంలో నిందలేని వాడిని ఉన్నానని. తర్వాత కింది వచనాల్లో ఆయన అంటున్నాడు, ఎన్ని లాభకరమైనవి ఉన్నా సరే క్రీస్తు నిమిత్తము వీటన్నిటిని నష్టంగా ఎంచుకుంటున్నానని. ఇంకా కింది వచనాల్లో చూస్తే, ఏ విధము చేతనైనాను సరే మృతులలో నుండి పునరుద్ధానము కలగవలెనని సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్న మనకు ఉన్నత స్థితిగతులను బట్టి మనము వాటిని బట్టి అతిశయించేవారిగా ఉండకూడదు. మన శరీర స్థితిగతులను బట్టి మనము అతిశయించేవారిగా ఉండకూడదు. మనము పరలోకమును మన గురిగా పెట్టుకొని ఓపికతో మనము పరుగు పందెంలో పరిగెత్తాలి. మనము క్రీస్తు యేసు సంబంధులుగా, పరలోక సంబంధులుగా ఉండాలనుకున్నప్పుడు మన శరీరమును దాని ఇష్టాలతోనూ దురాశలతోనూ మనము సిలువ వేయాలి. శరీరమును ఆధారం చేసుకొనకుండా దేవుని ఆత్మ వలన ఆనందించుచు క్రీస్తు యేసునందు మాత్రమే మనము అతిశయించాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడను పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. మనము బ్రతికి ఉన్నప్పుడు దేవునికి ఇష్టంగా ఉండాలని మనం ఆశించాలి. మనము బ్రతికి ఉన్నప్పుడు చేసిన క్రియలను బట్టి మనకు తీర్పు జరుగుతుంది. మనము పాపంలో ఉంటే తీర్పు దినమున యేసయ్య ఉగ్రతను మనం భరించలేం, ఆయన వెలుగును మనము చూడలేం. కాబట్టి మనం ఆయన క్షమాపణను పొందుకోవాలి. మనం ఆత్మను కాపాడుకొనుటకు, దాన్ని యేసయ్యకు యోగ్యంగా చేయడానికి మనము ప్రయాసపడాలి. ఈ వాక్యము మన ఆత్మలను రక్షించుటకు శక్తి గలది. కాబట్టి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని వాక్యం లోపల నాటబడినప్పుడు దాన్ని సాత్వికంతో మనము అంగీకరించే వారంగా ఉండాలి. మనము గొర్రెల వలె దారి తప్పిపోయి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము మన ఆత్మల కాపరియు అధ్యక్షుడైన యేసయ్య వైపు మనం మళ్ళాలి. మనము ఆయనకు ఆత్మలను అప్పగించుకోవాలి. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం.
చివరిగా ప్రసంగి 12:7 మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు పోవను. ఆత్మను దేవుడు మనకు దయచేశాడు. మనము చనిపోయిన తర్వాత ఈ శరీరం ఇక్కడే నశించిపోతుంది, ఆత్మ ఎప్పుడు జీవించి ఉంటుంది. ఆత్మ వెళ్ళడానికి రెండు చోట్లు ఉన్నాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. మనము ఆత్మను ఏసయ్యకి ఇష్టంగా ఏసయ్యకు యోగ్యంగా సిద్ధపరచుకున్నట్లయితే మనకు పరలోక రాజ్యం దొరుకుతుంది. ఏసయ్యకి ఇష్టంగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు మనకు శోధనలు కలుగుతాయి, మనకు బాధలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి, పరీక్షలు ఎదురవుతాయి. అవన్నీ ఎదురైనప్పుడు మనము ఓర్పుతో సహనముతో మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. మనము దేవుని చిత్త ప్రకారంగా బాధపడినప్పుడు మనము సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. రాబోచున్న ఆ దినం వరకు ఆయన మన ఆత్మలను కాపాడగలడని విశ్వాసంతో మనము ఆయనకు అప్పగించాలి. అప్పుడు ఆయన మన ఆత్మలను రక్షించి మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక.